ప్రీవియస్ వీడియోలో కామెంట్స్ అంటే ఏంటి, కామెంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, కామెంట్స్ ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి, డాక్ స్ట్రింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, డాక్ స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఈ కామెంట్స్ డాక్ స్ట్రింగ్స్ ఖచ్చితంగా వాడాలా, వీటి గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ వీడియోలో మనం అసలు ఇన్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్ ని ఎలా తీసుకోవాలి, ఇన్పుట్ లో ఏమైనా టైప్స్ ఉన్నాయా, ఇన్పుట్ ని ఎలా స్టోర్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే వీడియో చూడండి. వీడియో స్కిప్ ఎక్కడా చేయకండి. మీరు స్కిప్ చేస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగిరిపోతాయి. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీరే చెప్తారు మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా లేవా అని. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. ఇన్పుట్ ని యూజర్ నుంచి డేటా తీసుకోవాలి అనుకున్నప్పుడు వాడతాం. ఇన్పుట్ అనేది పైథాన్ లో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ మొబైల్ ఉంది కదా, దాంట్లో మనకి కొనేటప్పుడు ఆటోమేటిక్ గా రిమోట్ కంట్రోల్ అనే ఫీచర్ ఉంటుంది. కానీ అదే ఫీచర్ మిగతా మొబైల్స్ లో కావాలనుకుంటే వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మనం యాడ్ చేయాల్సిన పని లేకుండా అందులోనే ఉంటే దాన్ని బిల్ట్ ఇన్ ఆర్ ప్రీడిఫైన్ అని అంటారు. సో పైథాన్ లో ఇన్పుట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్. టైప్స్ ఆఫ్ ఇన్పుట్, ఇన్పుట్ ఎన్ని టైప్స్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్ కీబోర్డ్ ఇన్పుట్. అంటే మనం కీబోర్డ్ ద్వారా ఇవ్వడం, అది ల్యాప్టాప్ లో అయినా, డెస్క్టాప్ లో అయినా, ఫోన్ లో టెక్స్ట్ ప్యాడ్ అయినా, ఏటీఎం లో ఉండే కీప్యాడ్ అయినా, ఇలా కీబోర్డ్ ద్వారా ఇచ్చే ఇన్పుట్. నెక్స్ట్ వన్ స్కానర్. ఎగ్జాంపుల్ బార్కోడ్ స్కానర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి వెళ్ళిన తర్వాత ఐటమ్స్ అని పర్చేస్ చేసిన తర్వాత ఆ ఐటమ్స్ యొక్క ప్రైస్ చూడడానికి బ్యాక్ సైడ్ బార్కోడ్ ఉంటుంది. ఆ బార్కోడ్ ని స్కాన్ చేసేదే ఈ బార్కోడ్ స్కానర్. నెక్స్ట్ స్వైపింగ్ మిషన్. మనం షాపింగ్ వెళ్ళిన తర్వాత కార్డు స్వైప్ చేస్తాం కదా, ఏటీఎం కార్డు, అదే స్వైపింగ్ మిషన్. నెక్స్ట్ జాయ్ స్టిక్స్. మనం వీడియో గేమ్స్ ఆడుకుంటాం కదా, వాటికి వాడే రిమోట్ నే జాయ్ స్టిక్స్ అంటారు. మనం ఈ జాయ్ స్టిక్స్ ద్వారా గేమ్ కి ఇన్పుట్ ఇస్తాం. నెక్స్ట్ ఆడియో ఇన్పుట్. ఎగ్జాంపుల్ మైక్రోఫోన్. మన ఫోన్ లో గూగుల్ కి కమాండ్స్ ఇస్తాం కదా, ఓకే గూగుల్ అని. సో ఇక్కడ మనం ఇచ్చే కమాండ్ ఆడియో ఇన్పుట్. నెక్స్ట్ మౌస్. సో మౌస్ తో అన్ని క్లిక్ చేస్తాం కదా, అది వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్. నెక్స్ట్ టచ్ స్క్రీన్. మనం టచ్ చేసినప్పుడల్లా ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది కదా, సో ఇది ఇన్పుట్. ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకోండి, మొబైల్ టచ్ స్క్రీన్ మొబైల్. మొబైల్లో మనం ఏదైనా ఒక యాక్షన్ చేయాలి అనుకుంటే టచ్ చేస్తాం స్క్రీన్ ని, సో అదే టచ్ స్క్రీన్ ఇన్పుట్. సో ఇంకా ఇలా మనకి చాలా ఇన్పుట్స్ ఉన్నాయి, కానీ ఇవి చాలు మనకి. నెక్స్ట్ కోర్ అంటే ఏంటి, పైథాన్ కోరు, జావా కోరు, సి కోరు, C++ కోరు ఇలా అంటుంటారు కదా, అసలు కోర్ అంటే ఏంటో తెలుసా? సరే ఇప్పుడు చెప్తా వినండి. కోర్ అంటే ఫండమెంటల్ ఆర్ బేసిక్ అని. ఈ ఫండమెంటల్స్ మన లెర్నింగ్ ప్రాసెస్ లో ప్రతి ఫేజ్ లో అవసరపడతాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు వెబ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, యాప్ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్ ఇలా ఏవి నేర్చుకోవాలన్నా మనకి కండిషన్స్, లూప్స్, క్లాసెస్, వేరియబుల్స్, ఎక్సెప్షన్స్, ఐడెంటిఫైర్స్, కీవర్డ్స్, ఫంక్షన్స్, మాడ్యూల్స్, ఫైల్ హ్యాండ్లింగ్, డేటా టైప్స్, డేటా స్ట్రక్చర్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలియాలి. అంటే టెక్నాలజీ నేర్చుకోవాలన్నా ఈ కాన్సెప్ట్స్ మనకు తెలియాలి. సో కోర్ అంటే అవి అన్నిట్లో వాడతాము, అవి లేకుండా ఏమీ చేయలేము. నార్మల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఇవి ఆల్ఫాబెట్స్ లాంటివి, ఇవి లేకుండా మనం వర్డ్స్ క్రియేట్ చేయలేము. అసలు లాంగ్వేజే ఉండదు, వర్డ్స్ లేకపోతే సెంటెన్స్ క్రియేట్ చేయలేము. సో మనం సెంటెన్స్ క్రియేట్ చేయలేకపోతే మనం చెప్పాలనుకున్న విషయం చెప్పలేము. ఈ విధంగా లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్ వర్క్స్ లేకుండా మనం ఒక టెక్నాలజీని డెవలప్ చేయలేము. అలాగే ఈ కోర్ లేకుండా అసలు ఆ లైబ్రరీస్, ఫ్రేమ్ వర్క్స్ ని ఉపయోగించుకోలేము. సో ఈ కోర్ లో మనం ఇన్ని ఇన్పుట్స్ ఎక్కువ వాడం. మనం ఎక్కువగా వాడేదాన్నే మనం చెప్పుకుందాం ప్రెసెంట్. ఫ్యూచర్ వీడియోస్ లో మనం డెప్త్ కి పోదాం. సో మనం ఎక్కువగా వాడే ఇన్పుట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దానికి ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందామా? సరే, ఇందాక మీకు చెప్పింది ఏ ఇన్పుట్స్ ఉంటాయని, ఇప్పుడు చెప్పేది ఇన్పుట్ యొక్క ప్రాసెస్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం మిషన్ కి వెళ్ళుంటారు, అక్కడ కార్డు పెట్టమని అడుగుతుంది, అప్పుడు మీరు కార్డు పెడతారు, అది ఒక ఇన్పుట్. అంటే ఏటీఎం స్కానర్ మన కార్డు లో నెంబర్ ని రీడ్ చేస్తుంది. నెక్స్ట్ కార్డ్ రీడ్ చేసిన తర్వాత ఏటీఎం పిన్ అడుగుతుంది, అది ఒక ఇన్పుట్. నెక్స్ట్ పిన్ ఎంటర్ చేశాక నీకు చాలా ఆప్షన్స్ వస్తాయి, విత్ డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ, చేంజ్ పిన్, ఎక్సెట్రా. నువ్వు వాటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక ఇన్పుట్టే. సో ఇది ఇన్పుట్ అంటే. మనం ప్రోగ్రామ్ లో కూడా ఎలా ఇన్పుట్స్ వాడతాము, శాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. సో ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఇన్పుట్ ఫంక్షన్ వాడతాం. చూడండి, ఇన్పుట్ ఫంక్షన్ లో యూజర్ ని ఏది అడగాలనుకుంటే అది అడగొచ్చు క్వశ్చన్ లాగా. మీరు ఏటీఎం కార్డుకి వెళ్ళినప్పుడు ఎంటర్ యువర్ పిన్ అని అడుగుతుంది కదా, అదొక క్వశ్చన్ లాగా అడుగుతుంది. సో ఇది కూడా అంతే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒక క్వశ్చన్ లాగా అడిగింది. చూడండి, ఇప్పుడు ఆన్సర్ మనం ఇస్తాం పైథాన్ అని. ఎంటర్ నొక్కండి, చూడండి పైథాన్ ప్రింట్ అయింది. నెక్స్ట్
దాంట్లో మనం ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏమి ఇవ్వకపోతే మనకి ఏమి డిస్ప్లే అవ్వదు. మనం డైరెక్ట్ గా ఇన్పుట్ ఇచ్చేయచ్చు. ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ ఏమి డిస్ప్లే కాలేదు, కానీ అయినా ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను పైథాన్ అని ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. చూడండి పైథాన్ ప్రింట్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్పుట్ ఆఫ్ డూ యూ లైక్ పైథాన్. ఎంటర్ నొక్కండి. ఎస్ ఐ డూ. చూడండి ఎస్ ఐ డూ ప్రింట్ అయింది. సో ఇక్కడ ఇన్పుట్ మనం ఏది ఇస్తే మనకు అది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం, ఇంకా బాగా అర్థమైంది. ఇన్పుట్ ఆఫ్ హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్. ఎంటర్ నొక్కండి. సో ఇక్కడ మనం 35 ఇస్తున్నాం. చూడండి 35 ప్రింట్ అయింది. మనం ఇన్పుట్ లో యూజర్ నుంచి ఏ ఇన్పుట్ అయితే తీసుకుంటామో దాని గురించి డిస్క్రైబ్ చేయాలనుకుంటే ఈ ఇన్పుట్ ఫంక్షన్ లో డబుల్ కోట్స్ మధ్యలో ఆర్ సింగిల్ కోట్స్ మధ్యలో అది ఎంటర్ చేయండి. సో అది మనకి తర్వాత కనిపిస్తుంది. అప్పుడు యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేస్తాడు. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో ఇన్పుట్ కి మధ్యలో ఏమి ఇవ్వరు, డైరెక్ట్ గా ఇన్పుట్ అని ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఈ ఇన్పుట్ కి పెరాన్సిస్ ఎందుకున్నాయంటే ఇన్పుట్ అనేది ఏంది, మామూలుగా ఫంక్షన్ కి ఖచ్చితంగా పెరాన్సిస్ ఉండాలి. సో అందుకే మనం ఇక్కడ పెరాన్సిస్ ఇచ్చాం. ఒకవేళ మనం ఏదన్నా ఫంక్షన్ కి పెరాన్సిస్ ఇవ్వకపోతే దాని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ప్రింట్ చేస్తుంది. మనం పెరాన్సిస్ ఇచ్చే వరకు ఎగ్జిక్యూట్ కాదు. ఒక ఫంక్షన్ కి ఖచ్చితంగా పెరాన్సిస్ ఇవ్వాలి. మామూలుగా మనం ప్రింట్ వాడుతుంటాం కదా, ప్రింట్ అనేది ఒక ఫంక్షన్, అందుకనే మనం ప్రింట్ కి పెరాన్సిస్ వాడతాం. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రింట్ మేమే ప్రోగ్రామర్స్. చూడండి ఎగ్జిక్యూట్ అయింది. ఖచ్చితంగా ఏ ఫంక్షన్ కైనా పెరాన్సిస్ ఉంటుంది, ఎందుకంటే పెరాన్సిస్ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇన్పుట్ లో యూజర్ ఏ కాంబినేషన్ అయినా ఎంటర్ చేయొచ్చు. లెటర్స్ అయినా, నెంబర్స్ అయినా, స్పెషల్ క్యారెక్టర్స్ అయినా, ఏమన్నా బూలియన్స్ అయినా తీసుకోవచ్చు, ఓన్లీ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్పుట్ ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం, దిస్ ఇస్ ద శాంపుల్ ఇన్పుట్ అని ఇచ్చాం. సో అక్కడ అదే ప్రింట్ అయింది. దాన్ని నార్మల్ గా స్ట్రింగ్ అంటాం. సో ఇప్పుడు నెంబర్ ఇద్దాం. నెంబర్ ప్రింట్ అయింది. స్ట్రింగ్ లాగా ప్రింట్ అయింది. సో ఇన్పుట్ ఫంక్షన్ లో ఆటోమేటిక్ గా స్ట్రింగ్ తీసుకుంటుంది. స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. ఆ కాన్సెప్ట్ ని నెక్స్ట్ చెప్తాము. సో మనకు ఏ ఇన్పుట్ కావాలో దానికి తగ్గట్టు మనం ఆ ఇన్పుట్ ని మాడిఫై చేసుకుంటాం. ఒక వాల్యూ కి డేటా టైప్ ని చూడాలంటే టైప్ ఫంక్షన్ ద్వారా చూడొచ్చు. ఫస్ట్ ఇన్పుట్ ని ఏదో ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఇన్పుట్. ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకుందాం, హాయ్. ఇక్కడ ఏ లో హాయ్ స్టోర్ అయి ఉంది. ఈ హాయ్ అనేది స్ట్రింగ్. సో ఇందాక చెప్పాం కదా, ఇన్పుట్ లో ఏది ఇచ్చినా అది స్ట్రింగ్ గానే తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను నెంబర్ ని స్టోర్ చేస్తున్నాను 88. అది స్ట్రింగ్ గా స్టోర్ అయింది. చూడండి సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ లో ఉంటే అది స్ట్రింగ్. నెక్స్ట్ దీని టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ ఏ క్లాస్ str స్ట్రింగ్ వచ్చింది. ఇక్కడ హాయ్ అనేది స్ట్రింగ్. టైప్ ఆఫ్ బి స్ట్రింగ్ ఏ వచ్చింది. కానీ మనం ఇక్కడ నెంబర్ స్టోర్ చేస్తాం కదా, సో కొటేషన్స్ లో నెంబర్ ఉన్నా ఏదున్నా అది స్ట్రింగ్ ఏ, అందుకే స్ట్రింగ్ వచ్చింది. ఈ నెంబర్స్, స్ట్రింగ్స్ అన్ని డేటా టైప్స్ కాన్సెప్ట్ లో పర్ఫెక్ట్ గా చెప్తాము, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రెసెంట్ ఇన్పుట్ పైన ఫోకస్ చేయండి. ఇప్పుడు యూజర్ నుంచి నెంబర్ ఇన్పుట్ గా తీసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ 76 ఇచ్చాం. సో ఇప్పుడు చూడండి ఏలో 76 ఉంది. దాని టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ ఏ క్లాస్ ఇంట్. ఇంటీజర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం. ఇంట్ అనేది వాల్యూని ఇంటీజర్ లోకి మార్చుకుంటుంది. ఇంట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అన్నాం కదా, అందుకే దానికి పెరాంథసిస్ వాడాం. ఆ పెరాంథసిస్ లో ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ని పాస్ చేసాం. ఇక్కడ టైప్ కూడా ఒక ఫంక్షనే, అందుకే పెరాంథసిస్ వాడాం. ఈ టైప్ లో డైరెక్ట్ గా వాల్యూస్ ఇవ్వచ్చు, వేరియబుల్స్ ఇవ్వచ్చు. సరే ఒకసారి వాల్యూస్ ఇచ్చి కూడా చూద్దాం. టైప్ ఆఫ్ 90 ఇంటీజర్ టైప్ వచ్చింది. చూడండి టైప్ ఆఫ్ హలో స్ట్రింగ్ వచ్చింది. చూడండి ఇప్పుడు యూజర్ నుంచి ఒక ఫ్లోటింగ్ పాయింట్ ని ఇన్పుట్ గా తీసుకోవాలంటే ఎలా? ఇక్కడ చూడండి d ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ ఎంటర్ చేసాం. ఇప్పుడు 44.4 స్టోర్ చేసాం. ఇక్కడ d లో 44.4 ఉంది. టైప్ చూడండి ఫ్లోట్ వచ్చింది. ఒక బూలియన్ ని ఇన్పుట్ గా తీసుకోవాలంటే ఎలా చూద్దాం. e ఈజ్ ఈక్వల్ టు బూల్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ట్రూ. ఈ లో ట్రూ స్టోర్ అయ్యింది. ట్రూ అనేది ఒక బూలియన్. సో ఇప్పుడు టైప్ చూడండి. టైప్ ఆఫ్ ఈ బూల్ అని వచ్చింది. బూల్ అంటే బూలియన్. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్పుట్ గా తీసుకునేది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవన్నీ మనం ప్రోగ్రామ్ చేసే కొద్దీ ఆటోమేటిక్ అలవాటు అయిపోతాయి. ప్రస్తుతానికి మన ఫోకస్ నార్మల్ ఇన్పుట్ ఎలా తీసుకుంటామో అది చాలు. డేటా టైప్స్ టాపిక్ అయిపోగానే మీకు అన్ని ఆటోమేటిక్ అర్థమైపోతాయి. సో ఇంకా లిస్ట్, టుపుల్, డిక్షనరీ, సెట్ ఇలా ఇన్పుట్ తీసుకునేటివి చాలా ఉన్నాయి. అవన్నీ మనం డేటా టైప్స్ అయిపోయిన తర్వాత చెప్పుకుందాం. రేపటి వీడియోలో అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, ఈ డేటా టైప్స్ పైథాన్ లో ఎలా ఉంటాయి, డేటా టైప్స్ ఎన్ని రకాలు, అసలు డేటా టైప్స్ ఎందుకు కనిపెట్టారు, వీటి వల్ల ఉపయోగం ఏంటి, వీటి గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇంకేముందిలే, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. డౌట్స్ ఏమన్నా ఉంటే మొహమాటం లేకుండా కింద కామెంట్స్లో అడిగేయండి. ఇక్కడ చెప్పడం మొహమాటం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్ ఇచ్చాం. వాటిని ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ పెట్టండి, రిప్లై ఇచ్చేద్దాం. సరే ఉంటా మరి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మేమే ప్రోగ్రామర్స్. రైట్.